मुखे मुखे आचमन्यमाचमन्यं समर्पयामि शुद्धोदकं समर्पयामि अभिरक्षित पुष्पमाल्यां समर्पयामि पुष्पै पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गौरीपुत्राय नमः सिंहतनयाय नमः शरवणचोदराय नमः यक्षचोदराय नमः मग्गलोचराय नमः लंबिकरुद्राय नमः वामनरूपाय नमः सिद्धिविनायकाय नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि पुष्पै पूजयामि ओम सुभगस्नेहदन्तस्य कपिल पुष्पवान् प्रजावान् पश्वान् भवति चन्द्रमा पदा पुष्पवान् प्रजावान् पश्वान् भवति एवं भेदायोपामायतनमहं कपिलाज्यं रम्यं रूपं प्रतिमुक्तां रूपमाग्रापय ओम हिरण्यपात्रं मलव्यो पूर्णं ददाति मलव्योधानेति एकदा ब्राह्मणोपहारति एकदैव यजमान आयुष्येषु ददाति वेदोदकर्पूरनीराजनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि सर्वो जनाय सुमनो मनोवाञ्छः फलसिद्धिरस्तु రూములు బయట ఉండేటన్ని కూడా ఫుట్పాత్ పైన ఉండేదంటే అంతే ఫుట్పాత్ ఉండేటన్ని వాళ్ళకు వ్యాపార పరంగా ఏమైనా నష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ చిన్న చిరు వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారానికి నష్టం లేకుండా మనం డెసిషన్ తీసుకోవాలి. అది వాళ్ళతో కూడా మాట్లాడి కన్విన్స్ చేసి మీకు ఆడికంటే చేయిస్తారా, మీకు ఏం కావాలో చెప్పి మంచిగానే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటున్నా. ఫోర్స్ఫుల్గా చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది, దానివల్ల నష్టం కదా మనకు. వాళ్ళు రోడ్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కావాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేస్తే ఈడే చేసుకోవచ్చు. లోపలైతే కాంట్రాక్ట్ వసూలు కూడా టోల్ గేట్ తగ్గిపోతుంది. బయట అయితే వాళ్ళు టోల్ గేట్ పడుతుంది, ట్యాక్సులు ఉండవు, నీకు అన్ని ఫ్రీగా ఉంటాయి. కొనే వినియోగదారుడికి క్వాలిటీ దొరుకుతుంది. తోపుడు బండి ఉందా? ఏ బండిలో చేస్తా? నువ్వు కూడా వ్యాపారం చేసుకోవాలి. చేస్తావా? వాళ్ళకి
ఫ్రెష్గా ఉంది అవునా ఎంతమ్మా ఇదే 10 రూపాయలు 10 23 ఇస్తాం ఎత్తుకుందా 10 కట్టా నాకు పట్టుదల ఇంకో ఫోటో నుంచి వచ్చేది అమ్ముకుంటారు అందరినీ రమ్మేస్తారు ఏడమ్ముతా ఉంటారు 8 నెలలు ఇప్పుడు వస్తావా ఇంటికి మరి ఎండలో ఉండాలి కదా ఓకే ఇన్లెట్ అవుట్లెట్ ఉంది. అదే విధంగా మూగిలి కిందకి దిగితే ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఉంది. హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకి కానీ అటు పోతే ఒక 40 నిమిషాల్లో హోస్కోట్లో దిగుతాం, ఇటు పోతే 1 అవర్లో మనము చెన్నై చేరిపోతాం. అంటే తక్కువ సమయంలో నాణ్యంగా మనం పండించినటువంటి కూరగాయలు కానీ టమాటా కానీ డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్తే మనకి ఇంకా కూడా దానికి మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనకు ఒక హైవే పక్కన ఎన్హెచ్ పైన ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కింద ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్కెట్ కమిటీ చేస్తున్నామో ఇక్కడి నుంచి లింకప్ చేసుకోగలిగితే త్వరితగతిన మనం పండించినటువంటి ప్రోడక్ట్కు మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈరోజు మనము ఈ పూలు పండిస్తూ ఉన్నాము, ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. అది ప్రధానంగా ఇక్కడ పండించేటువంటి ఈ యొక్క ఫ్లవర్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. యాక్చువల్గా ఈరోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈరోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు 4 లైన్కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ 4 లైన్ కూడా డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి. డిపిఆర్ కంప్లీట్ అయితే ఈ లైన్ కూడా 4 లైన్ అయిపోతుంది. కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా కూడా మన పక్కన ఉండేటువంటి ప్రధాన నగరాలు, ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు రెండు ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి, అదేవిధంగా తిరుపతి కూడా మనకు దగ్గర ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రోడక్ట్ మనం తయారు చేసినటువంటి మనం పండించినటువంటి పంటలకన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. త్వరితగతిన ఇవన్నీ కూడా వచ్చే 6-7 నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.